భారతీయ గొప్పదనాన్ని ఇప్పుడు మేనేజ్మెంట్ స్కూల్స్ గుర్తిస్తున్నాయి. గొప్ప నాయకుల్ని తయారు చేయటంలో మహాభారతం ఎలా దోహదపడుతుందనేది టాప్ మేనేజ్మెంట్ స్కూల్స్ బోధిస్తున్నాయి. అసలు మహాభారతం సరిగ్గా అర్థం చేసుకుంటే మీరే కృష్ణుడు, అర్జునుడు కావచ్చు. మేనేజ్మెంట్లో దిట్ట అని పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మహాభారతం నుంచి ఓ 5 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలని మేనేజ్మెంట్ నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ 5 పాఠాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, ప్రణాళిక ముఖ్యం. మహాభారతంలో కనీసం 5 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి. అందులో మొదటిది ప్రణాళిక. మహాభారతంలో 2 కీలక వ్యక్తుల విషయంలో ఇది స్పష్టమవుతుంది. హస్తినాపురం కోసం ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరూ పోటీ పడ్డారు. యుద్ధం నివారించడానికి చివరి వరకు ప్రయత్నించిన ధర్మరాజు చివరికి తప్పని పరిస్థితుల్లో యుద్ధరంగంలోకి దిగాడు. దీర్ఘకాలిక లక్ష్యం చేరుకోవడానికి ఇద్దరు స్వల్పకాలిక ప్రణాళికలు అమలు చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం జరిగిన 18 రోజులు ధర్మరాజు కృష్ణుడి సలహాలతో పక్కా ప్రణాళికతో తమకంటే బలమైన కౌరవ సైన్యాన్ని ఓడించారు. ఇక రెండో పాఠం, శాశ్వత శత్రువులు ఉండరు. మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన రెండో పాఠం, శాశ్వత శత్రువులు ఉండరనే సత్యాన్ని తెలుసుకొని లక్ష్యం కోసం అందరినీ కలుపుకుపోవటం. వ్యక్తుల స్వభావాన్ని అర్థం చేసుకొని వారిని మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఎప్పుడూ మీకు శాశ్వత శత్రువులు ఉండకూడదు. లక్ష్యాలను సాధించడానికి తోటి వారితో ఎలా వ్యవహరించాలనేది కూడా ముఖ్యమే. దీనికి ఉదాహరణే కృష్ణుడు. పాండవులతో సద్గుణాలు ఉన్నందున కృష్ణుడు వారి వైపు నిలిచాడు. అయితే కౌరవులతోనూ సఖ్యతగా ఉండేవాడు. వారు హాని చేస్తారని తెలిసినా మంచిగానే ఉన్నాడు. భీముడి బొమ్మను ధృతరాష్ట్ర కౌగిలిలో పిండి చేసిన సంఘటన ప్రత్యర్థులతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుంది. అయినా ప్రత్యర్థులతోనూ సఖ్యంగానే ఉండాలి. మూడో పాఠం, అనుభవ పాఠాలతో ముందుకు సాగాలి. అన్ని అంశాలపై పట్టు పెంచుకొని దేనినైనా డీల్ చేయాలి. మేనేజర్గా విజయం సాధించడానికి నైపుణ్యాలు, సామర్థ్యాలు, జ్ఞానం మొదలైన వాటిని అభివృద్ధి చేసుకోవాలి. మేనేజర్ తప్పనిసరిగా తన వ్యాపారానికి సంబంధించిన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకోవాలి. అప్పుడే వారి నైపుణ్యాలు పెరిగి విజయావకాశాలు మెరుగవుతాయి. ద్రౌపదితో సహా పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వారు ఊహించని ఘటనలను ఎదుర్కోవటం, వాటి గురించి తెలుసుకోవటం, సమస్యలకు కొత్త పరిష్కారాలను వెతికి విజయం సాధించడం చేశారు. ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. నిర్వాహకులు తమ పరిధిలో జరుగుతున్న పురోగతిని పరిశీలించి మరింత అభివృద్ధి చేయటంపైనే వారి దృష్టి నిలపాలి. నాలుగో పాఠం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటం. పాండవులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంలో నిష్ణాతులు. అర్జునుడు ప్రపంచంలో అత్యుత్తమ వీలుకాడు. భీముడు ఆ కాలంలో బాహుబలి లాంటి బలశాలి. కృష్ణుడు అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు. దేనికైనా లక్ష్యం, నైపుణ్యం రెండూ కీలకం. కొన్ని రంగాలలో నిపుణుడైన మేనేజర్ అటువంటి లక్షణాలు లేని ఇతరుల కన్నా పైచేయి సాధిస్తాడు. మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకోవద్దు. నిర్వాహకులుగా వ్యవహరించే వారందరికీ ఇది వర్తిస్తుంది. కొన్ని అంశాలలో మీరు నిపుణుడిగా ఉంటే సంస్థలోని వ్యక్తులు మీ సహకారం కోసం మీకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఐదో పాఠం, సత్యమేవ జయతే. అన్నిటికన్నా ముఖ్యమైన పాఠం సత్యం. సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది. అనైతిక చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు మంచి ఫలితాన్నివ్వవు. మేనేజర్లు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ద్వారా విజయం సాధించలేరు. అతడు గొప్ప మేనేజర్, ప్రతిభావంతుడు అని కొందరు పేరు తెచ్చుకోవచ్చు. కానీ వారిలో నిజాయితీ, నైతికత లేకుంటే వారి పేరు ప్రఖ్యాతలు
కొద్ది కాలంలోనే ఆవిరైపోతాయి. మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన మరిన్ని మేనేజ్మెంట్ పాఠాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.